హాయ్ ఫ్రెండ్స్, వచ్చేయండి ఇంకా పిజ్జా దోశ చేసుకుందాం ఈరోజైతే. మీలో ఎంతమందికి పిజ్జా దోశ అంటే ఇష్టం ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే క్యారెట్ తురుము, అలాగే ఉల్లిపాయల తురుము, అలాగే సిజ్వాన్ సాస్, పన్నీర్, మళ్ళీ కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కోవాలండి. ఇంకా మెయిన్గా వచ్చేసి అయితే చీజ్ అండి. చీజ్ ఉంటే పిల్లలకు చాలా ఇష్టము. పిల్లలకు పెట్టడం కూడా హెల్తేనండి, మరీ ఎక్కువగా కాకుండా. సో దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే మన ఉప్మాని అయితే పల్చగా చేసేసుకోవాలి. ఇక పెంక పెట్టేసి పెంక హీట్ అయ్యే లోపు అయితే దోశ వేసి దోశను రౌండ్గా తిప్పేయాలండి. తర్వాత మన ఉప్మాన్ వేయాలి, సిజ్వాన్ సాస్ వేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొత్తిమీర, పుదీనా, క్యారెట్, ఆనియన్స్ ఇలా ఒకదాని వెనుక ఒకటి అయితే వేసేయాలండి. మంచిగా వేసి కొద్దిగా ఉప్మాన్ కూడా మళ్ళీ వేసి ఇదంతా మిక్స్ చేసి ఇప్పుడు దోశకైతే అప్లై చేసేయాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత అయితే ఈలోగా ఇంట్లో వాళ్ళు అయ్యిందా అని మధ్య మధ్యలో వస్తూ ఉంటారండి. మీరైతే డిస్టర్బ్ కాకండి, మీ దోశ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దోశ చేసేయండి. ఇంకా ఫైనల్గా అయితే పన్నీర్ని ఇలా తురిమేసుకుంటున్నానండి. మొత్తం మంచిగా తురుముకోవాలండి పన్నీర్ని. సో ఇంట్లో అయితే చాలా బాగా చేసుకుంటాము, అలాగే రెండు తింటాం. ఇంకా మొత్తానికైతే మన చీజ్ని కూడా ఇలా తురుముకోండి. ఇంకా బయటికి వెళ్తే ఒక దోశతో సరిపెట్టుకుంటామండి. ఒక దోశ వచ్చేసి 100 రూపీస్ అలా ఉంటుంది. సో మొత్తానికైతే ఎక్కువ పని ఉంటుంది, కాకపోతే కడుపు నిండా అయితే అందరం తింటాం కదా. ఫైనల్గా అయితే ఆయిల్ వేసేయాలండి. ఇంకా మన దోశ అయితే కాలింది. ఇక ఈ దోశని ఇలానే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకొని పీసెస్ లాగా కూడా తీసుకొని తినొచ్చు. మొత్తానికి ఎలా అనిపించింది మీకు?